ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మిల్ మేకర్ కర్రీ చేశాను. మటన్ కంటే టేస్టీగా ఉండే మిల్ మేకర్ మసాలా కర్రీ రైస్, చపాతీ, పులావ్లోకి సూపర్గా ఉంటుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర ఇలా ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 3 లవంగాలు వేసుకోవాలి. ఒక దాల్చిన చెక్క వేసుకోవాలి. కొంచెం ఎండిన కొబ్బరి వేసుకోవాలి. కొంచెం అల్లం వేసుకోవాలి, ఇలా చిన్నగా కట్ చేసి. కొన్ని వెల్లుల్లి వేసుకోవాలి. ఒక యాలక్కాయ వేసుకోవాలి. కొంచెం ధనియాలు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఒక 4 జీడిపప్పు వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దానిలో టమాటా ముక్కలు వేసుకొని, నేనైతే ఎక్కువనే 2 టమాటాలు తీసుకున్నాను. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా నేను చూపించినట్లు చూడండి. ఇలా నేను చూపించినట్లు పట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే నేనైతే సరిపడా వేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. నేనైతే ఉల్లిపాయలు ఎక్కువనే తీసుకున్నానండి. ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసి ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇందులో వేసుకోవాలి. వేసి ఇలా కలుపుకోవాలి ఒకసారి. గ్యాస్ సిమ్లో పెట్టాలండి, లేదంటే టేస్ట్ మారుతుంది. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి మొత్తం. మంచిగా ఫ్రై అయితేనే టేస్టీగా వస్తుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలండి, ఒక స్పూన్. మళ్ళీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా గ్రేవీగా వస్తుంది. ఒకసారి కలుపుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టాలండి, లేదంటే మాడిపోతుంది. గ్యాస్ సిమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి. ఇలా నేను చూపించినట్లు ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి. ఒకసారి మళ్ళీ అంతా మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మసిలించుకోవాలి. ఇప్పుడు మిల్క్ వేసుకోవాలి. చూడండి, నెమ్మదిగా కలుపుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలని మంచిగా కలుపుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టాలి. చూడండి, మిల్ మేకర్ కర్రీ మసాలా కంటే మటన్ కంటే టేస్టీగా ఉండే మిల్ మేకర్ మసాలా కర్రీ రైస్, చపాతీలో, పులావ్లోకి సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి ఇలా మళ్ళీ కలుపుకోవాలి. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. వేసి ఒకసారి ఇలా మంచిగా కలుపుకోవాలి. మిల్ మేకర్ కర్రీ రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మటన్ కంటే టేస్టీగా ఉండే మిల్ మేకర్ మసాలా కర్రీ రైస్, చపాతీ, పులావ్లోకి సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.